మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు ఉద్యమకారుడు బద్దం పరశురాం రెడ్డి నేరేడ్మెట్లోని ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గం వైపు చూస్తోందని, మల్కాజ్గిరి టికెట్ పై అధిష్టానం త్వరగా ఏదో ఒక నిర్ణయానికి రావాలని ఈ సందర్భంగా కోరారు. మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరావుకు టికెట్ కేటాయిస్తే తాము ఆయనకే సపోర్ట్ చేస్తామని, ఒకవేళ ఏదైనా తేడా వచ్చి ఆయనకు టికెట్ ఇయ్యని పక్షంలో తనకే టికెట్ కేటాయించాలని అధిష్టానాన్ని కోరినట్టు బద్దం పరశురాం రెడ్డి మీడియాకు తెలిపారు. కాదని ఒకవేళ కొత్త వారికి ఇవ్వాలనుకుంటే మీరు బరిలో ఉంటారా? మేము బరిలో ఉంటాం. మీకే టికెట్ ఇస్తే ఏంటి పరిస్థితి? మాకు టికెట్ ఇస్తే 100% మల్కాజ్ ప్రజలందరూ సహకరిస్తారు. 20 ఏళ్ళ నుంచి నేను ఏం చేస్తున్నా వాళ్ళకి తెలుసు. అయ్యో పాపం అనేసి ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అయ్యో పాపం అనే విషయం ఉన్నది. 100% నాకు సపోర్ట్ చేస్తారు. నేను గెలిచి కూడా మీ అందరూ ముందర చూపిస్తాను. ఆ సత్తా కూడా ఉంది నాకు. మీరు కూడా మంచి కానీ చెడు కానీ ఒడిదొడుకులు వేసుకొని ముందుకు పోయే వ్యక్తిని మీకు తెలుసు. ఉద్యమం అప్పుడు కూడా ఎంతోమంది నన్ను ఇది చేసారు, అరెస్ట్ చేసారు, పోలీసు తీసుకుపోయారు. ఒక్కొక్క రూలింగ్ పార్టీలు కూడా మనకు ఎంతో ఇబ్బంది పెట్టారు. ఆయన కూడా ఓర్చుకొని నేను ముందుకు పోయినా. ఇప్పుడు అటువంటి సమస్య ఏమున్నది? తెలంగాణ వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఉన్నది, అధికారం ఉంది, పవర్ ఉన్నది. 100% ఇటువంటి నాయకుడు మన కేసీఆర్ నాయకుడు దొరకడు. 100% 100% సీట్లు గెలుచుకోవస్తామని నమ్మకం అనేది ఉన్నది. బయట వాళ్ళకి ఇస్తే మేము సపోర్ట్ చేయమని చెప్తున్నాం. సపోర్ట్ ఎలాంటి సమస్య కూడా సపోర్ట్ చేయము. ఎందుకంటే మల్కాజ్ ప్రజలు చాలా ఇన్స్టెంట్గా ఉన్నారు. కష్టం వచ్చినా నిష్టం వచ్చినా లోకల్ కావాలని కోరుకుంటారు. ఇంకొకటి, ఉద్యమ సమయంలో ఉన్న నాయకులు కాకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకులు మల్కాజ్గిరిలో ఉన్నారు. వాళ్ళకి ఇస్తే మీ పరిస్థితి ఏంటి? ఒకటి పార్టీ అధిష్టానం ప్రకారంగా నడుచుకుంటాము. ట్రై చేయడం మానవ ధర్మం, సహజం. అది నేనే అనే వ్యక్తి ఎవరు ఉండము. దేనికైనా కూడా ఉన్న ఎమ్మెల్యే వచ్చినా సహకరిస్తాం, కొత్త వాళ్ళు వచ్చినా సహకరిస్తాం. కాకుంటే ఆశాభావాలుగా మాకు కూడా కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు పార్టీ ఆఫీసులు కానీ ఎవరు కానీ ఎందుకంటే ఎవరెవరు వచ్చి నేనున్నా అంటే మల్కాజ్గిరిలో ఏ నాయకులు లేడని ఉద్దేశంతో వాళ్ళు విరవీగుతారు. అటువంటి సమస్య లేదు. మేము ఉన్నాం, గట్టి కొట్లాడుతానుకున్నాం, చేస్తానుకున్నామని ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. బయట వాళ్ళకి ఉన్న ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే పోతున్నాను మేము అంటలేం కదా. మేము అనం, మాకు సంబంధం లేదు. అది అధిష్టానం, మాకు సంబంధం లేదు. అటువంటి మాకు కోరికనే లేదు. అటువంటి సమస్య రాదు. అటువంటి సమస్య రానియాడు. మా అధిష్టానం ఏమంటుందో వచ్చి మాట్లాడుకున్నట్టే మాట్లాడుతున్నారు. అప్పుడు మనం ఏదో ఉల్టా సీదా మాట్లాడి పార్టీని ఖరారు చేయదలుచుకోవాలి. అంటే ఏంటంటే ఎమ్మెల్యే గారు ఒకవేళ స్వతంత్రంగా పోటీ చేస్తే కనుక మీరు ఆయనతో వెళ్తారా? బీఆర్ఎస్